దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 58801 విశాఖపట్నం కిరందల్ ప్యాసింజర్ 7వ ప్లాట్ఫామ్ లో ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ హబ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నమాట. సో ఈ రోజు వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ ప్యాసింజర్ ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాం. సో మనందరికీ సుపరిచితమైనటువంటి విశాఖపట్నం కిరండల్ ప్యాసింజర్ అనమాట. సో కిరండల్ వరకు కాదు కానీ అరకు వరకు అయితే వెళ్తాం అనమాట. సో ఈ మాన్సూన్ సీజన్ లో అరకు ఏ విధంగా అయితే ఉంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్యూటీ అంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కానీ ఎవరికి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద అయితే పెట్టేశారనమాట. సో మన ట్రైన్ స్టార్ట్ అయ్యేది 7 o'clockకి. ప్రజెంట్ టైం వచ్చేసరికి 6 అయితే అవుతుంది. సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, మొత్తం మనకి విస్టాడమ్ కోచ్లు అయితే ఉన్నాయన్నమాట. 2 అయితే ఉంటాయి విస్టాడమ్ కోచ్లు. సో విస్టాడమ్ కోచ్ల నుంచి అరకు అందాలు చూడటం సూపర్గా అయితే ఉంటుంది. మనం ప్రయాణించే కిరండల్ ప్యాసింజర్ వచ్చేసరికి టోటల్గా మనకి 2 జోన్లు అయితే మనం కవర్ చేస్తాం అనమాట. ప్రజెంట్ మనకి విశాఖపట్నంలో ఉన్నాం కదా, విశాఖపట్నం వచ్చేసరికి సౌత్ కోస్టల్ రైల్వే జోన్. సో మనం వెళ్ళేటువంటి అరకు వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇక డివిజన్ ప్రకారం చూసుకుంటే విశాఖపట్నం డివిజన్, తర్వాత రాయగడ డివిజన్లో అయితే మనం అయితే జర్నీ చేస్తాం. టోటల్గా మనకు వచ్చేసరికి అరకు వరకు అయితే 130 kilometers అయితే ఉంటుంది. సో ఇక కోచ్ పొజిషన్ మనం చూసుకున్నట్లయితే లోకో బ్యాక్ సైడ్ వస్తే మనకి S1 కోచ్ అయితే ఒకటి ఉంటుంది. తర్వాత D1, D2, D3 3 2S సీటింగ్ కోచ్లు అయితే ఉంటాయి. 4 జనరల్ కోచ్లు, 2 విస్టాడమ్ కోచ్లు అయితే ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసరికి కోచ్ పొజిషన్. సో ఇక వెళ్తా ఫుల్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం, పదండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసరికి లోకో కప్లింగ్ అయితే జరుగుతుందనమాట. సో ఈరోజు మన పులిచేవే లోకో వచ్చేసరికి WAG9 అనమాట, HC. సో ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి ఆల్మోస్ట్ WAG9 అయితే ఉంటాయి. దాంతోడు మనం హిల్స్ అయితే ఎక్కాలి కాబట్టి ఆల్మోస్ట్ WAG9 అయితే ఉంటుంది అనమాట. ఇటు సైడ్ తిరిగేటువంటి అన్ని ట్రైన్స్కి. ఫ్రెండ్స్, మన కిరండల్ ప్యాసింజర్ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 58501 అనమాట. ఇది ప్రతిరోజు ఉదయం 7 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి సాయంత్రం నైట్ 9:40 అయితే కిరండల్కి అయితే చేరుకుంటుంది. అరకెళ్ళేసరికి అయితే మార్నింగ్ 10:40 అయితే అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ప్లాట్ఫామ్ నెంబర్ 8 ఏదన్నా సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిపోయింది. సిగ్నల్ వచ్చింది. మన ట్రైన్కి అయితే ఇంకా సిగ్నల్ రాలేదు, ఈరోజు లేట్ అనమాట. ఫ్రెండ్స్, విశాఖపట్నం జంక్షన్ నుంచి మన ట్రైన్ వచ్చేసరికి 20 నిమిషాలు లేట్ అయితే బయలుదేరింది అనమాట. సో ప్రజెంట్ టైం వచ్చేసరికి 7:20 అయితే అవుతుంది. సో 7 గంటలకు బయలుదేరాల్సిన మన ట్రైన్ వచ్చేసరికి 7:20 అయితే స్టార్ట్ అయింది. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత మొట్టమొదటి స్టాప్ అనమాట మర్రిపాలెం. మర్రిపాలెంకి అయితే వచ్చాం. ప్లాట్ఫామ్ అయితే అటుపక్కన అయితే వచ్చింది అనమాట. సో ఇటు సైడ్ అయితే మనకి బుద్ధవరం దాటిన దగ్గర నుంచి అంత వ్యూస్ అయితే ఉంటాయి కాబట్టి మనం ఇటు సైడ్ అయితే ఉన్నాం. సో మన అయితే వెళ్ళే ట్రైన్ వచ్చే ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే చూద్దాం. వెల్కమ్ టు సింహాచలం. మన ట్రైన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది సెకండ్ స్టాప్ అనమాట, సింహాచలం. సో ఇక్కడ క్రౌడ్ కూడా బాగానే ఉండొచ్చు. ఫ్రెండ్స్, మనం అయితే అరకులో దిగిపోతాం కాబట్టి అరకు వరకు మొత్తం 13 స్టేషన్లు అయితే ట్రైన్ అయితే అవుతుంది అనమాట. అదే కిరండల్ వరకు అయితే టోటల్గా 49 స్టేషన్లు అయితే అవుతుంది. సో నైట్ 9:40కి అయితే కిరండల్కి అయితే వెళ్తుంది అనమాట. సో మనకైతే 10:40 కల్లా అరకైతే చేరుకుంటాము. కొన్నిసార్లు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయితే లేట్ అవుతుంది అనమాట. సో ప్రజెంట్ సింహాచలంలో కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చింది మన ట్రైన్. క్రౌడ్ బాగానే ఉన్నారు. సో మనం ట్రైన్కి ఫ్రంట్లో అయితే ఉన్నాం అనమాట. లోకో ఎన్మాలో మనకి S1 కోచ్ అయితే ఉంటుంది, జనరేటర్ కార్ ఉంటుంది. తర్వాత మనకి S1 కోచ్, తర్వాత మన కోచ్ అయితే ఉందన్నమాట. సో ట్రైన్ కటింగ్స్ వచ్చిన ఫుల్ వ్యూస్ అయితే చూడొచ్చు మనం. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం పెందుర్తి స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. వెల్కమ్ టు పెందుర్తి. సో మన ట్రైన్ స్టార్ట్ అయిన నుంచి ఇది 4వ స్టాప్ అనమాట. మధ్యలో సింహాచలం నార్త్ అయితే ఆగింది, కానీ అక్కడ నేనైతే క్యాప్చర్ చేయలేదు. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం పెందుర్తి స్టేషన్కి వచ్చామన్నమాట. సో యాక్చువల్గా 7:32కి అయితే రావాలి. ప్రజెంట్ టైం వచ్చేసరికి 7:55 అయితే అవుతుంది.
సో 25 minutes లేట్లో అయితే ఉన్నాం అనమాట. వెల్కమ్ టు కొత్త వలస జంక్షన్. ఫ్రెండ్స్, ఈ జంక్షన్ నుంచే విజయనగరం సైడ్, శ్రీకాకుళం సైడ్ వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా ఇటువైపు నుంచి వెళ్ళిపోతాయి అనమాట. సో ప్రజెంట్ మనం వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చాం. ప్రజెంట్ మనం కొత్త వలస రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. సో ఎక్కడికి వస్తే మనకి 26 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఇది లాస్ట్ స్టాప్ అనమాట. విశాఖపట్నం జోన్ కూడా లాస్ట్ స్టాప్. స్టేషన్ దాటిన దగ్గర నుంచి మనం జోన్ మారిపోతాం, తర్వాత రైల్వే డివిజన్ కూడా అయితే మారిపోతాం. సో ఇటు నుంచి మనం రాయగడ డివిజన్కి వెళ్తాం, అక్కడ నుంచి మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అయితే వెళ్తాం. ఫ్రెండ్స్, కొత్త వలస జంక్షన్ దాటిన దగ్గర నుంచి మా లోకకి అయితే పిచ్చెక్కిపోయింది అనమాట. సో మనం అయితే డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం, మన అరకు సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. సో స్ట్రైట్కి వెళ్తే మనం విజయనగరం, శ్రీకాకుళం సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మ్యాక్సిమం వ్యాగ్నేన్ కాబట్టి 90 స్పీడ్ అయితే కొట్టేస్తున్నాడు. బీభత్సమైన స్పీడ్ అనమాట 90 అనేది అక్కడ. ప్రజెంట్ మనం వచ్చేసరికి మల్లెవీడి స్టేషన్ దగ్గర అయితే అనమాట. సో ఈ స్టేషన్ బయట అయితే అవుట్ సైడ్ లుక్ అయితే చూడండి, చాలా బాగుంది. సీనరీ అయితే క్యాక్ అయితే ఉంది. సో ఒకటే డిసప్పాయింట్ అనమాట, వర్షం పడుతుందేమోనని చెప్పి ఈ టూర్కి అయితే వచ్చాం. మాన్సూన్ సీజన్లో అరకు ఎలా ఉందా అని, కానీ ఎక్కడ కూడా చుక్క వర్షం అయితే లేదు. వెల్కమ్ టు శృంగవరపుకోట. ఫ్రెండ్స్, ఇక్కడికి మన జర్నీలో 52 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో శృంగవరపుకోట దాటిన దగ్గర నుంచి మనకు బొడ్డవరం అనేది వస్తుంది అనమాట. బొడ్డవరం దగ్గర నుంచి మనకి ఈస్టర్న్ ఘాట్స్ అందాలు అయితే చూడొచ్చు. సో అందరు వెయిట్ చేస్తున్నారా? ఈస్టర్న్ ఘాట్స్ అందాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్ కోట చూసారా, పైన వాలాట్ చూసారా, స్టేషన్కి గుహల మీద నుంచి ట్రైన్ వస్తున్నట్టుగా వేశారు. ప్రజెంట్ మనం వచ్చేసరికి ఎస్కోట దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఎస్కోట అంటే తెలుసు కదా, శృంగవరపు కోట. ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ అయితే 5 minutes ఓన్లీ ఢిల్లీలో అయితే ఉందన్నమాట. 8:35కి రావాల్సింది, 8:40కి అయితే వచ్చింది. సో ఎస్కోట దాటిన దగ్గర నుంచి మనకి ఈస్టర్న్ ఘాట్స్ అందాలు అయితే కనిపిస్తాయి. చూద్దాం వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి. యాక్చువల్గా అయితే వర్షాలు పడతాయేమో అనుకున్నాం, కానీ వర్షం అయితే ఎక్కడ పడటం లేదు. చూద్దాం, పైకి వెళ్ళే కొద్ది వర్షం పడుతుందో లేదనేది చూద్దాం. వెల్కమ్ టు బొడ్డవర. ఫ్రెండ్స్, ఈ స్టేషన్ దాటిన దగ్గర నుంచి మనకి ఇంకా ఈస్టర్న్ ఘాట్స్ అందాలు అయితే మనకి కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి లొకేషన్స్ అయితే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఏమైనా వాటర్ ఫాల్స్ ఉంటే మీకు చూపిస్తాను. 90%, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, బొడ్డవర స్టేషన్ దాటగానే విండో సీట్ మినహా మిగిలిన వాళ్ళు అందరూ కూడా విండోస్ దగ్గర, డోర్ దగ్గరికి అయితే వచ్చేస్తారనమాట. సో ప్రతి వారు కూడా ఫోటోగ్రాఫర్ అయిపోతారు. వాళ్ళ చేతిలో ఉన్న ప్రతి కెమెరా, మొబైల్ కూడా పని చెప్తారనమాట. సో ఇక్కడ నుంచి లొకేషన్స్ అయితే అంత బాగుంటాయి అన్నమాట. గుహల నుంచి ట్రైన్ వెళ్ళేటప్పుడు అరుపులు, కేకలు, సో ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ చేపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా మనకు స్టార్టింగ్లోనే ఎలా కనిపిస్తున్నాయో. బ్యూటీ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. ఇప్పుడు మనం అటు వెళ్తాం, ఆ బ్రిడ్జ్ మీద వెళ్తాం. ట్రైన్ ఇలా తిరిగి ఆ బ్రిడ్జ్ మీద వస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఆ చివరి బ్రిడ్జ్ కనిపిస్తుంది సార్, ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం మనం.
ప్లస్ ఇంత అందమైన ట్రైన్ జర్నీ వెనక వల్ల చాలామంది కష్టమైతే ఉందన్నమాట. సో ఈ ట్రైన్ రూట్ యొక్క హిస్టరీ కూడా మనం మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఈస్టర్న్ ఘాట్స్ అందాలు ఏ విధంగా ఉన్నాయి, కింద కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే. వాటర్ ఫాల్ వస్తుంది. ఫ్రెండ్స్ మన ట్రైన్ బొడ్డవర స్టేషన్ దాటగానే 1-2 టన్నెల్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి పెద్ద వాటర్ ఫాల్ అయితే వస్తుంది అనమాట. మీకు కార్నర్లో కనిపిస్తుంది చూసారా వాటర్ ఫాల్. సో బొడ్డవర వాటర్ ఫాల్ అనమాట. ప్రజెంట్ వాటర్ లేవు, లైట్గా అయితే వస్తున్నాయి వాటర్. విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే రైలు మార్గం చరిత్ర మనం చూసుకుంటే కొత్త వలస కిరండల్, దీన్ని కేకే లైన్ అంటారనమాట. ఈ ప్రాజెక్టులో భాగంగా ఛత్తీస్గఢ్లోని బేలాడీలా గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని విశాఖపట్నం పోర్టుకు రవాణా చేయడం కోసం జపాన్ ఆర్థిక సాయంతో 1960లో ఈ మార్గాన్ని వేయడం జరిగిందనమాట. మొదట్లో ఈ రూట్లు అన్నీ కూడా గూడ్స్ ట్రైన్లు తిరిగేవి, క్రమంగా ప్యాసింజర్ ట్రైన్లు అయితే తిప్పడం జరిగిందనమాట. అరకు టూరిజం డెవలప్ అవడంతో ప్యాసింజర్ ట్రైన్స్ అయితే తిప్పడం జరిగింది. సో 1982లో ఎలక్ట్రిఫికేషన్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఈ రూట్లో వచ్చేసరికి మనకి 58 టన్నల్స్ అయితే తగులుతాయి, అదేవిధంగా 84 ప్రధాన వంతెనలు అయితే తగులుతాయి అన్నమాట. సో ప్రజెంట్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ ఒరిస్సా వైపు నుంచి అరకు వరకు అయితే డబల్ లైన్ కంప్లీట్ అయింది. ప్రజెంట్ అరకు నుంచి శృంగవరపు కోటకు మధ్యలో డబల్ లైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్ 1968 ఏప్రిల్ 30న విశాఖపట్నం నుంచి కిరండల్ ప్యాసింజర్ తొలి సర్వీస్ అయితే ప్రారంభమైనట్టుగా రైల్వే రికార్డులు అయితే ఉందన్నమాట. అరువు నెంబర్ 62, టన్నల్ నెంబర్ 7, లెంత్ వచ్చేసరికి 127 మీటర్లు అనమాట. ఇది వెల్కమ్ టు శివలింగపురం. ఫ్రెండ్స్ ఈ స్టేషన్ మొత్తం కోతులే ఉన్నాయి అనమాట. నా పక్కన ఉన్నాడు ఆయన కూడా కోతే. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నదంతా కూడా అరకు నుంచి ఎస్కోట వరకు మధ్యలో జరిగే డబులింగ్ వర్క్స్ అనమాట. సో కొండల నుండి చూస్తున్నారు కదా సొరంగాలు ఏ విధంగా అయితే పెడుతున్నారు, తవ్వుతున్నారు అనేది. సో వర్క్స్ అయితే స్పీడ్గానే జరుగుతున్నాయి అనమాట ఈ ట్రాక్కి సంబంధించి.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈస్టర్న్ ఘాట్స్ అందాలు. సో ఒక్కటే తక్కువ అనమాట, వర్షం పడి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. సో ఏం చేస్తాం, బ్యాడ్ లక్, వర్షం అయితే లేదు, క్లౌడీగా అయితే ఉంది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నదంతా కూడా డబుల్ లైన్ సంబంధించినటువంటి వర్క్స్ అనమాట. ప్రజెంట్ టన్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో టన్నల్ వర్క్స్ కంప్లీట్ అవ్వగానే ట్రాక్ సంబంధించిన మొత్తం బేస్ లేయర్ అంతా కూడా లెవెల్ అయితే చేస్తారు. సో పైన చూస్తున్నారు కదా హిల్స్ ఏ విధంగా కనిపిస్తున్నాయి, గ్రీనరీ. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ టైంకి వచ్చేసరికి భారీ వర్షాలు అయితే ఉండాలన్నమాట. మనకి ఎక్కడ చూసినా కూడా వాటర్ ఫాల్స్ అయితే ఫ్లో అవుతూ ఉండాలి. కానీ బ్యాడ్ లక్ ఈ సంవత్సరం ఎక్కడ కూడా వర్షాలు అయితే లేవు. ప్రజెంట్ మీరు చూస్తున్నదంతా కూడా వాటర్ ఫాల్ ప్లేస్ అనమాట. సో చూస్తున్నారు కదా ఎక్కడ కూడా వాటర్ అనేది కూడా లేదు. మేబీ ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకైనా వరకులో వర్షాలు పడతాయేమో. వెల్కమ్ టు చీమిడిపల్లి. ఫ్రెండ్స్ ఈ స్టేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చుట్టూతో కొండలు మనకు కనిపిస్తూ ఉండి మధ్యలో ట్రైన్, ఆ లొకేషనే వేరనమాట. సో వర్ణించలేము. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో ఈస్టర్న్ ఘాట్స్లో అరకు ట్రైన్ జర్నీ అనేది. మీకు నచ్చితే కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కింద కామెంట్ అయితే చేయండి. వా 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 ఇవన్నాయండి ఈస్టర్న్ ఘాట్స్ అందాలు. సో ఎవరైనా ట్రైన్ జర్నీ చేయకపోతే అరకు రండి, ట్రైన్ జర్నీ చేయండి. మన తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఎలా ఉంది, ఒక పక్క ట్రైన్ జర్నీ, మరో పక్క వచ్చేసరికి వ్యాలీ పాయింట్. చూడటానికైతే కన్నుల పండుగ, రెండు కళ్ళు సరిపోవట్లేదండి. సో మన కెమెరా అనేది క్యాప్చర్ తక్కువే చేస్తున్నామంట, రియల్గా అనుభవిస్తేనే తెలుస్తుంది ఈ అందాలన్నీ కూడా మనకి. వెల్కమ్ టు బొర్రా గుహలు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ట్రైన్ వచ్చేసరికి బొర్రా గుహలకి అయితే వచ్చింది. సో కింద కనిపిస్తున్నారు చూసారా, వీళ్ళంతా ట్రైన్ ఎక్కేవాళ్ళు కాదనమాట. సో వీళ్ళంతా కూడా లోకల్ క్యాబ్ డ్రైవర్స్ అనమాట, ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ అనమాట. సో చాలామంది బొర్రా గుహల్లోనే దిగేస్తారు. సో ఇక్కడ నుంచి విజిటింగ్ ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ అరకైతే వస్తారనమాట. సో మనమైతే డైరెక్ట్గా అరకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనం 20 మినిట్స్ లేట్లో అయితే ఉన్నామన్నమాట. మన ట్రైన్ స్టార్టింగ్ వైజాగ్లో 20 మినిట్స్ లేట్లో స్టార్ట్ అయింది, అదే 20 మినిట్స్ లేట్ కంటిన్యూ అవుతుంది. చూశారు కదా బొర్రా గుహల దగ్గర ఏ విధంగా ట్యాక్సీ, కార్, క్యాబ్ డ్రైవర్స్ అంతా బార్గెన్స్ అయితే ఆడుతున్నారో. సో చాలామంది క్రౌడ్ ట్రైన్లో ఆల్మోస్ట్ 50 to 60% బొర్రా గుహల్లోనే డ్రాప్ అయిపోతారనమాట. ఫ్రెండ్స్ చాలామంది బొర్రా గుహల దగ్గర అయితే దిగేస్తారు, కానీ బొర్రా గుహల దగ్గర నుంచి అరకుకు వచ్చే జర్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో పెద్ద పెద్ద టనల్స్ అయితే ఉంటాయి, కర్వ్స్ కూడా చాలా పెద్ద కర్వ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వ్యాలీ అయితే ఎంత అద్భుతంగా ఉందో. వావ్, జస్ట్ వావ్. సో నేచర్ కోసం మన వాళ్ళు చాలామంది ఊటీ, కొడైకెనాల్, అటు లోనావాలా ఇటు వెళ్తారు, కానీ అరకు చాలామంది రారనమాట. సో అరకుకి రండి, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఇక్కడ ఫేమస్ ఏంటంటే గిరిజనులు స్టెప్ ఫార్మింగ్ అయితే చేస్తారన్నమాట. మనకి ట్రైన్ స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి స్టెప్ ఫార్మింగ్ అయితే కనిపిస్తుంది, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట. ఆ స్టెప్ ఫార్మింగ్ మూలంగా చాలా అద్భుతాలు అయితే సృష్టించారు గిరిజనులు. సో అదైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
వెల్కమ్ టు కరకవలస. సో కరకవలస ఒక స్టేషన్ కూడా రీడెవలప్మెంట్ అయితే చేశారనమాట. ఎంత కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టేషను. సో ఒకప్పుడు చిన్నగా అయితే ఉండేదన్నమాట. సో ఇక్కడ ఎక్కువ గూడ్స్ ట్రైన్స్ తిరుగుతాయి కదా, సో అవి ఎక్కువ అయితే క్రాసింగ్స్ అవుతాయి ఇక్కడ అరకు, కరకవలస. వెల్కమ్ టు సిమ్లీగూడ. ఫ్రెండ్స్, ఈ సిమ్లీగూడ స్టేషన్ కూడా రీడెవలప్మెంట్ అయితే చేశారు. చాలా బాగుంది. ఒకప్పుడైతే చిన్నగా ఉండేదన్నమాట. నేను 2018లో వచ్చాను, మరలా ఇప్పుడు వచ్చాను అనమాట. 8 years బ్యాక్కి ఇప్పటికి చాలా మారిపోయింది. సో ఈ సిమ్లీగూడకి ఒక స్పెషల్ అయితే ఉందన్నమాట. భారతదేశంలో అత్యంత ఎత్తైన బ్రాడ్గేజ్ లైన్ అనమాట. సముద్ర మట్టానికి 996 మీటర్ల ఎత్తులో అయితే ఉండేది. సో గతంలో అయితే ఇక్కడ బోర్డు ఉండేదన్నమాట, బ్రాడ్గేజ్ లైన్ హైయెస్ట్ అని చెప్పి. మరి ఆ బోర్డు ఉందో లేదో నాకైతే తెలీదు. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి అరకు వ్యాలీకి అయితే వచ్చానమాట. మనకి అరకు వ్యాలీకి రాగానే మనకి ట్రైన్ రూట్తో పాటు ప్యారలల్గా మనకైతే ఒక నేషనల్ హైవే అయితే కనిపిస్తుంది. 516E అనమాట ఇది. సో అరకు నుంచి పాడేరుకి అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది రోడ్ జర్నీ కూడా అక్కడ. సో నెక్స్ట్ వీడియోలో మీకు అది చూపిస్తాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా అరకు వ్యాలీ అందాలు ఏ విధంగా అయితే ఉన్నాయో. మీకు నచ్చాయా? నచ్చితే కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మన వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనం అయితే అరకైతే రీచ్ అయ్యాం. సో ఒకటే డిసప్పాయింట్ అనమాట, వర్షం పడుతుంది అనుకున్నాం కానీ ఎక్కడ కూడా వర్షం అయితే పడలేదు. కానీ ఈస్టర్న్ ఘాట్స్ అందాలన్నీ కూడా సూపర్ అయితే ఉన్నాయి. మీకు నచ్చితే కింద కామెంట్ అయితే చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఫ్రెండ్స్, బొర్రా గుహల్లో సగం ఖాళీ అయితే అరకు రాగానే ట్రైన్ మొత్తం ఖాళీ అయిందనమాట. సో ఇక్కడ నుంచి చాలా తక్కువ మంది ప్యాసింజర్లతో కిరండల్ అయితే వెళ్తుంది. సో అరకు స్టేషన్ ఆ బయట అవుట్ సైడ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది, చూసుకోవచ్చు. ప్రజెంట్ అంతా కూడా సందడి వాతావరణంగా ఉందన్నమాట. ట్రైన్ రావడంతో క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ సో అందరూ కూడా ఎగబడతారు, అందరికి తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట అరకు ట్రైన్ జర్నీ అయితే. ఈస్టర్న్ ఘాట్స్ అందాలన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే మాన్సూన్ సీజన్ కదా, మాన్సూన్ సీజన్ వర్షాలు ఉంటాయేమో, వాటర్ ఫాల్స్ అన్నీ బాగుంటాయేమో అని చేద్దామని వచ్చాం. కానీ ఎక్కడ కూడా అయితే వర్షాలు అయితే లేవు. సో మొత్తం కూడా అయితే డ్రై అయితే ఉంది. ప్రజెంట్ ఎండ కూడా ఫుల్గా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ట్రైన్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.